చాణక్య నీతి ప్రకారం ఈ ప్రదేశంలో ఉంటే కష్టాలు తప్పవు. గౌరవం లేని చోట, గౌరవం లేని ప్రదేశంలో నివసించడం వ్యర్థమని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి ప్రదేశాలలో ఆ మనిషి క్రమంగా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం రెండింటినీ కోల్పోతాడు. అక్కడ నివసించడం వల్ల నిరాశ, వైఫల్యం కలుగుతుంది. విద్యకు విలువ ఇవ్వని చోట, విద్య అనేది ఒక వ్యక్తికి ఉన్న గొప్ప సంపద అని చాణక్యుడు నమ్మాడు. అభ్యాసం గౌరవించబడని ప్రదేశాలలో నివసించడం లేదా పదే పదే అక్కడికి వెళ్ళడం సమయం వృధా చేయడమే అవుతుంది. ఉపాధి, పురోగతి మార్గాలు లేని చోట, జీవనోపాధి, పురోగతికి అవకాశాలు ఉన్న చోట నివసించాలని చాణక్య నీతి పేర్కొంది. ఒక ప్రదేశంలో కష్టపడి పనిచేయడం వల్ల విజయం, ఆశించిన ఫలితాలు రాకపోతే వెంటనే ఆ స్థలాన్ని వదిలి వెళ్ళడం తెలివైన పని. చెడు సహవాసం ఎక్కడ ప్రబలంగా ఉంటుందో. ఆచార్య చాణక్యుడి ప్రకారం సహవాసం ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించే అతిపెద్ద కారకంగా అభివర్ణించాడు. అధర్మం, సోమరితనం, మత్తు, ఇతర చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ నివసించడం వినాశానికి దారితీస్తుంది.